వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు మరింత రచ్చకెక్కాయి. సోషల్ మీడియా వేదికగా గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. ఎంపీ సీటు ఎవరికి కేటాయిస్తారో తేల్చకుండా ఢిల్లీ అధిష్టానం నాంచుతుండటంతో గల్లీ లీడర్ల ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. సీటు మాకంటే మాకేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకుంటున్నారు. పనిలో పనిగా ప్రత్యర్థి శిఖరంపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఒకే పార్టీలో ఉండి గ్రూపులుగా చీలిపోయి విమర్శలు చేసుకుంటుండటంతో జనం విస్తుపోతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటు ఎవరికిస్తారో తెలియక ఇటు మంత్రులు అటు జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ జనంలో దూసుకుపోతుంటే అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని ఖరారు చేయలేకపోవడం తమ అసమర్థతేనంటున్నారు కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా స్థాయి నేతలు. టికెట్ పంచాయతీ అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్ లో జరుగుతుంటే గల్లీ లీడర్లు సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు. సీటు మాకే కేటాయించారంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల్లో కూడా అవకాశం ఉన్నంత మేరకు తమ ప్రత్యర్థి వర్గం మంత్రిని టార్గెట్ చేసి పెడుతున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడూ లేని తాజా కల్చర్ చూసి పార్టీ సీనియర్లే కాదు సాధారణ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం లోక్సభ సీటు ఆశిస్తున్న ఇద్దరు మంత్రుల అనుచరులు అనుకూలవాదులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు మరింత తలనొప్పులను క్రియేట్ చేస్తున్నాయి. వారిద్దరి మధ్య అగాధం ఏర్పడిందన్న సంగతి ఆ సోషల్ మీడియా పోస్టులే బయటపెడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య సఖ్యత లేదని జనం గుసగుసలాడుకుంటున్నారు. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. ఓ మంత్రి గారి భార్య కోసం మరో మంత్రి గారి తమ్ముడు కోసం జరుగుతున్న సీటు వార్ కాస్త ఇప్పుడు గల్లీ వార్గా మారడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇటున్న నాయకుడు అటు వెళ్లడం లేదు, అటున్న నాయకుడు ఈ వర్గం వైపు చూసేందుకు కూడా వణికిపోతున్నారు. అనేక పోస్టులు కౌంటర్ పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా పొంగులేటి వైపే అధిష్టానం మొగ్గంటూ వచ్చిన ఓ పోస్ట్ భారీగా షేర్ అయింది. లోక్సభ గేటు తాకేది మనమే, సంబురాలకు సిద్ధమైన పొంగులేటి శ్రేణులు అంటూ ఆ పోస్ట్ ను పెట్టారు. ఆ వెంటనే కౌంటర్ మెసేజ్ ఒకటి అత్యంత వేగంగా షేర్ అయింది. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిపై ఎంపికపై బట్టి సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయం, బట్టి చుట్టే ఖమ్మం రాజకీయం నడుస్తుందని ఆ మెసేజ్ లో రాసుకొచ్చారు. పనిలో పనిగా ప్రత్యర్థి మంత్రిని చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, పార్టీ విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన కష్టానికి ప్రతిఫలంగా బట్టి భార్య నందినికి ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరు మంత్రుల మధ్యనున్న వివాదం ఇప్పుడు రచ్చకెక్కినట్లయింది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎంపీ సీట్ల పంచాయతీ తేల్చేందుకు కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఓ సమావేశం నిర్వహించారు. అక్కడ కేసీ వేణుగోపాల్ సమీక్ష కొనసాగుతుండగానే ఖమ్మం సోషల్ మీడియాలో మరో వార్ మొదలు పెట్టారు ఆ ఇద్దరు మంత్రుల అనుచరులు. తాజా కబురు వచ్చిందని కేసీ వేణుగోపాల్ నోట పొంగులేటి మాట మీటింగ్ ఫస్ట్ హాఫ్ లోనే ఖమ్మం ఎంపీపై క్లారిటీ ఇచ్చేశారని ఓ మెసేజ్ రాసి ఫార్వర్డ్ చేశారు. పార్లమెంటు టికెట్ ప్రసాద్ రెడ్డికి ఫైనల్ చేస్తూ నిర్ణయం ఇద్దరు మంత్రులు సహా ఆశావాహులకు బుజ్జగించారని రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చారని, సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి వైపే కేసీ వేణుగోపాల్ మొగ్గు చూపినట్లు సొంత రాతలు రాసుకున్నారు. అంతేకాదు సీటు విషయంలో అడ్డుపడుతున్నారని భావించి ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను టార్గెట్ చేశారు. టికెట్ చేజారడంతో ఇద్దరు మంత్రుల కుటుంబీకులు ఆశావాహులు నిరాశలో ఉన్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్లకు పొంగులేటి అభిమానులు పిలుపునిచ్చినట్టు ఓ మెసేజ్ ని వాట్సాప్ లో వదిలారు. దీనికి బట్టి వర్గం నుంచి అదే స్థాయిలో కౌంటర్ విడుదలైంది. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిపై కొంత క్లారిటీ ఇచ్చారని, ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఖమ్మం సీటు రెడ్లకే ఇవ్వడం కుదరదు అంటూ ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ద్వారా సందేశం పంపించారని బట్టి అభిమానులు పోస్టు చేశారు. ఓ 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అవి కేవలం పరిశీలనలో మాత్రమే ఉంటాయని, ఖమ్మం ఎంపీ సీటు బట్టి భార్య నందినికి ఖాయమని తామే ప్రకటించుకున్నారు.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నాయకులకే అవకాశం ఇవ్వాలంటూ కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారనేది బట్టి అభిమానులు అనుయాయుల పోస్టులో సారాంశం. కేసీ వేణుగోపాల్ మళ్లీ అభిప్రాయ సేకరణ జరిపారని, మంత్రి తుమ్మలతో పాటు 3 శాసనసభ్యులు కూడా నందిని పేరుకే మద్దతు తెలిపారని కూడా ఆ పోస్టులో రాసి ఉంది. అసలు మీటింగ్ లో ఏం జరిగిందో ఏమో గాని ఈ ఇద్దరు మంత్రుల అభిమానులు, అనుచరులు, వర్గీయుల పోస్టులు మాత్రం ఆట మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఇటు పొంగులేటి, అటు బట్టి వర్గీయులు నువ్వా నేనా అన్నట్టు పోస్టులు పెడుతుంటే తుమ్మల వర్గం మేమున్నామంటూ ఉనికి చాటుకుంటున్నారు. ఈ పోస్టులకు ముందే వాళ్ళు పోస్టు జనం మీదికి వదిలారు. దట్ ఈస్ తుమ్మల. అభ్యర్థి ఎంపిక చక్రం తిప్పిన సీనియర్ మంత్రి కమ్మల సామాజిక వర్గానికి ఖమ్మం సీటు. తుమ్మల సూచనతో ఏఐసీసీ ఆలోచన అంటూ తుమ్మల వర్గం కూడా హడావిడి చేసింది. మంత్రులు తలోదారి పట్టడం, జనంలో పరపతి జారిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నెమ్మదిగా డైలమాలోకి వెళ్లిపోతున్నారు. లోక్సభ గండం గట్టెక్కడం కష్టమేనంటున్నారు.